నెల్లూరులో మా వాళ్ళు పోరాడారు, చాలాసార్లు పోరాడారు. పోరాడి ఎక్కడికక్కడ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇది మొత్తం నెల్లూరులో మా వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేశారు. పెన్నా నదిలో ఇసుక దందా జరుగుతూ ఉంది, కరకట్లకు ప్రమాదం ఉంది, దీనిపైన చర్యలు తీసుకోవాలని మా వాళ్ళు పోరాడితే మా వాళ్ళపైన కేసులు పెట్టారు మీరు. ఇప్పుడేమైంది, ఆ కరకట్లన్నీ కూడా వీక్ అయిపోయినాయి, తెగిపోయినాయి, పొలాలపైన వచ్చాయి. అక్వాకల్చర్ కానీ చేపల చెరువులు కానీ మొత్తం ఊర్ల మీద నీళ్ళు వచ్చి 2,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వేల కుటుంబాలు మొత్తం సర్వస్వాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. ఇప్పుడేమంటున్నాడు, 100 కోట్లు ఖర్చు పెడతాడంట, ఈయనే వచ్చి ఫౌండేషన్ వేస్తా అంట. దేనికి? శ్మశానానికా? ప్రజల జీవితాలు తాడుకుని 6,000 కోట్ల రూపాయలకు మీరే బాధ్యులు. కనీసం చనిపోయిన వాళ్ళకు డెడ్ బాడీస్ని ఇవ్వలేకుండా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తించారు. కనీసం రికవర్ చేయలేకపోయారు డెడ్ బాడీస్ని. తిరుపతిలో అయితే నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చాను. ఆఫీసుకి పోయి, ఆ ల్యాంకో ఆఫీసుకి పోయి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఎక్కడ చూసినా వాటర్ ఉంటే, ఫుట్పాత్ పైన నడుస్తూ ఉంటే ఆ ఫుట్పాత్ పైన కడిగా స్లాబ్లు కూడా వేయకపోతే, దాంట్లో జారి కిందన పడిపోతే కనీసం డెడ్ బాడీని కూడా ఎత్తికివ్వలేకపోయారు ఈ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం. 5 రోజులుగా ఇంట్లో వాళ్ళందరూ జాగారం ఉండి, ఆయన భార్య అయితే మంచం బట్టి, ఎందుకంటే మనసులో ఆయన రావాలనుంది, చనిపోయాడో తెలియని పరిస్థితి. కానీ దీన్ని కన్ఫర్మ్ చేసే వ్యవస్థ లేదు, మీకు లెక్క కూడా లేదు. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడికి పోయాడండి? సిగ్గు కూడా లేకుండా, మనస్సాక్షి లేకుండా పెళ్లికి పోతాడు. నేను పెళ్లికి పోవడానికి నేను వ్యతిరేకం కాదు, సమయం సందర్భం ఉంది. మనం ప్రజాసేవకులం, అధికారం మీకు ఇచ్చారు. అధికారం మీకు ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుంటే ఇంతమంది ప్రాణాలు కాపాడేవాళ్ళు, వాళ్ళ ఆస్తులు కాపాడేవాళ్ళు. 6,000 కోట్ల రూపాయలు, 62 మంది ప్రాణాలు పోయినాయంటే అది మీ వల్ల పోయినాయి. నేను చెప్పడం కాదు, ఈరోజు కేంద్ర మంత్రి చెప్పే పరిస్థితికి వచ్చాడు. యు ఆన్సర్ దిస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఆయన ఆన్సర్ చేయలే, మీరు చేయండి. మీకంటూ మనసు లేదా? మనస్సాక్షిని అడగండి. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే విద్యను కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఇంకా పేటీఎం బ్యాచ్ కింద, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా వాస్తవం, ట్రూత్, నిజం నిప్పు లాంటిది. ఇష్టానుసారంగా నిజాన్ని బరీ చేయాలనుకుంటే, ధర్మంతో ఆడుకుంటే అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికి జరిగినటువంటి చాలా దీంట్లో మేము చాలాసార్లు చెప్పాం, ప్రభుత్వానికి లెక్కలేనితనం వచ్చింది. అందుకే నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, వీళ్ళని రాజీనామా చేయమన్నా, వీళ్ళని పరిపాలించే అర్హత లేదన్నా తక్కువే అవుతుంది నా లెక్క ప్రకారం. ఒక సున్నితమైన ప్రభుత్వం, ఒక సెన్సిటివ్నెస్ ఉండే ప్రభుత్వం, ఇలాంటి జరిగితే సిగ్గుతో తలంచుకుంటారు. బాధ ప్రతి అనునిత్యం వాళ్ళ యొక్క మనసు వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి అలాంటివి ఏమీ లేవు. ఏదో ఎదురుదాడి చేస్తే
లేకుంటే ఇష్ట ప్రకారం మాట్లాడి జరిగిపోతాయనుకుంటున్నారు. కానీ అది ప్రజలంతా ఒకసారి ఒకటి అయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి అడిగాను, మీ తప్పిదం వల్ల ఇక్కడ 62 మంది చనిపోయారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ అయితే కెమికల్ ఫ్యాక్టరీ, అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ తప్పిదంతో చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా 1 కోటి రూపాయలు ప్రభుత్వ డబ్బులు ఇచ్చారు. ఇది మీరు చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది కదా. దీన్ని ప్రపంచం అంతా చర్చిస్తే ఎంత పరువు పోతుందని కూడా చెప్పారు కదా. చర్చించకుండా మీరు ఆపగలుగుతారా? నేను పోయినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, మాకు ఈ ప్రాజెక్టు వద్దు, అన్నమయ్య ప్రాజెక్టు మాకు వద్దు, ఈరోజు కాకపోయినా 20 ఏళ్ళకైనా మా పిల్లలు బతకరు, మళ్ళా మేము కొట్టుకొని పోతాం, మళ్ళా మేము సస్తాం, మాకు ఈ ప్రాజెక్టు సచ్చినా వద్దని ముక్త కంఠంతో చెప్పారు. భవిష్యత్తులో నేను అడుగుతున్నా, ప్రతి ఒక్క ప్రాజెక్టు కింద ఉండే వాళ్ళందరూ మీ అసమర్థతో, మీ చేతగానితనం వల్ల ఇదే ఆలోచన వస్తే ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉంటుందని అడుగుతున్నా. యు ఆన్సర్ దిస్. నేను అడగలా, వాళ్ళే అడిగారు. నేను ఫస్ట్ టైం పోతే మీరేమి ఇస్తారో ఇవ్వరో, వీళ్ళు ఇస్తారా ఇవ్వరో అది వేరే విషయం. మేము బతకాలి. మా కళ్ళ ముందర 42 మంది చనిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నాం. కడాన ముందుగానే చెప్పుంటే ఇంట్లో ఉండే బంగారం, ఇంట్లో ఉండే విలువైన వస్తువులు, ఎలక్ట్రికల్ గూడ్స్ అవన్నీ మేము పక్కన తీసుకుపోయేవాళ్ళం. అది కూడా చెప్పలేకపోయారు. ముందు వార్నింగ్ లేదని. కనీసం దేర్ ఈజ్ ఏ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఒక వరద వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా ముందు నుంచి హెచ్చరికలు చేయడం, ఎవాక్యువేషన్ చేయడం, సేఫ్టీ ప్లేస్లో పెట్టడం, పునరావాసం కల్పించడం, పునర్నిర్మాణం చేయడం, ఇవన్నీ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కూడా నేషనల్ కెలామిటీ ఫండ్ కింద డబ్బులున్నాయి. అదే మరిగా కెలామిటీస్ కోసం 80% కేంద్రం ఇస్తారు, 20% మనం ఇస్తాం. ఆ డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు, అవి కూడా డైవర్ట్ చేసేసుకున్నారు. ఇలాంటివి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా అందుకని 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలా. అన్నింటికంటే ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈ తప్పులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవరు బాధ్యులో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఒక గేటుకు గ్రీస్ వేయలేడు, 3 రాజధానులు కడతాడు. ఎవరిని మభ్య పెడతారండి మీరు? ఎవరిని మోసం చేస్తారండి మీరు? గేటుకు గ్రీస్ వేయలేని ముఖ్యమంత్రి. పోయినసారి ఆ గేట్ రిపేర్ వస్తే సంవత్సరమైన గేట్ రిపేర్ చేయలేని ముఖ్యమంత్రి. మీరు 3 రాజధానులు కడతారా? మీకు బాధ్యత ఉందా? మీకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. మొత్తం ఆ కుటుంబాల్లో చాలామంది సర్వస్వాన్ని కోల్పోయారు. అదే మరి కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఇలాంటివి పునరావృతం కాకుండా ఏమేం చేయాలని అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా నేను లెటర్ రాశాను. ఆ లెటర్ పైన యాక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఫస్ట్ చనిపోయిన వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చి మీరు చేసిన పాపానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. 2 జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నష్టపరిహారం కూడా కెలామిటీ ఫండ్ నుంచి వచ్చే డబ్బులు కూడా రేట్లన్నీ తగ్గించేశాడు. వరికి తగ్గించాడు, పంటలు తగ్గించారు, వాళ్ళకి ఇచ్చే టెంపరీ రిలీఫ్ తగ్గించారు, అన్నీ తగ్గించేశారు. అవన్నీ కూడా నేను ఒక స్కేల్ పెట్టాను. అవన్నీ కూడా ఫైట్ చేస్తున్నాం. విల్ ఫైట్ ఇట్ అవుట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు సాయంత్రానికి మళ్ళీ ఒక ఆయన వస్తాడు, సాక్షి గుమస్తా మాట్లాడతాడు. ఉంది లేనట్టు మాట్లాడతారు వీళ్ళు. నేను పోకపోతే ఇప్పుడు కూడా పోయేవాళ్ళు కాదు. నేను పోయాను కాబట్టి తూతో మంత్రంగా పోయి వచ్చారు. అది కూడా పైన తిరిగేసి అందరినీ బెదిరించి వచ్చారు.
తిరిగారు. మీ దేశపోతే నీకు కూడా వస్తారు కదా. ఎక్కడి నుంచైనా బయట తీసుకొస్తే ఒక ముసలావిడ వచ్చింది పాపం, నవ్వుతూ మాట్లాడుతోంది. ఎంత ఆనందం అండి. వరదను స్వాగతించింది, చనిపోవడానికి స్వాగతించింది ఆ మహాతల్లి. హ్యాండ్స్ ఆఫ్ టు మహాతల్లికి. అది జగన్మార్గ రాజకీయం. ఏమన్నా జరుగుతుందండి ప్రపంచంలో ఎక్కడ ఇవి? వరదల్లో 42 మంది చనిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పోతే బాధ ఉండదా? మీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతే వాళ్ళ కోపం ఉండదా? నిన్ను పొగడతారా? నీ గడ్డం పట్టుకొని ఆనందంగా ముద్దు పెట్టుకుంటారా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ప్రజలకి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. వాళ్ళు మేం పోతేనే మా ఊరికి రావాలి, మా ఇంటికి రావాలి, మీరు రాకుండా పోవడానికి లేదని చెప్పి మమ్మల్ని అడ్డం పడిన వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా స్వాగతించారా? మిమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరు? ఇటువంటి తప్పుడు పనులు చేసి ఇప్పటికే మొత్తం అప్రతిష్ట పాలయ్యారు, తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా ఇలాంటి పనులు చేసి మీరు ఇది చేయాలనుకుంటున్నారు. కనీసం ఒక కన్విన్సింగ్ అయినా ప్రజలకు చెప్పే పరిస్థితులు వెళ్ళలేరు. ఉదాహరణకు వరదల సమయంలో ఇంత నష్టం జరిగితే వరద ప్రాంతానికి పోతే బాధపడన్నా వచ్చి సార్ మాకు అజ్జేయండి ఇజ్జేయండి అంటారు తప్ప, మీరు దేవుడు ఇంద్రుడు బ్రహ్మాండంగా చేసేసారు, మీరు యేసుప్రభు వచ్చేసారు కాబట్టి ఇంక మాకేం ప్రాబ్లమ్స్ లేవు అన్నీ మర్చిపోయని చెప్తారండి? మాత్రం బుద్ధి లేకుండా. బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళందరికీ. అది లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకే నాకు కూడా ఏంటి అసభ్య పదాలు రావడం లేదు. వాళ్ళు చూస్తే కడుపు గాలుతుంది, కడుపు మండుతుంది. మళ్ళా చూస్తే సభ్యత అడ్డం వస్తుంది. లేకపోతే ఇలాంటి వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత లేని వ్యక్తులు ఏం చేసినా జరిగిపోతుందనే ధీమా. ఈ రాష్ట్రంలో పనిచేసేది ఒక్క పోలీసులు ఒక్కరు పనిచేస్తున్నారు ఈ ముఖ్యమంత్రికి. ఏది? ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి. కారణం బాధితులంతా కోర్టుకు పోయి లాయర్లు, కోర్టులు ఫుల్ బిజీగా ఉన్నాయి, లాయర్లు బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఏంటండి దుర్మార్గం, ఈ అన్యాయం? రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పిండి పీల్చేశారు, పిప్పి చేసేశారు. కడాన దేవుణ్ణి కూడా తప్పుపడతారు వాళ్ళు. దేవుణ్ణి తప్పుపడతారు, మనుషుల్ని తప్పుపడతారు, కేంద్రాన్ని తప్పుపడతారు, న్యాయస్థానాలు తప్పుపడతారు, ప్రజలందరినీ తప్పుపడతారు, వ్యవస్థలు తప్పుపడతారు. వీళ్ళకి ఎవ్వరు అడ్డం వస్తే వాళ్ళందరూ తప్పు. వీళ్ళు మాత్రం ఏం చేసినా మనం లైసెన్స్ ఇవ్వాలి, చంపడానికి లైసెన్స్ ఇవ్వాలి, వీళ్ళు ఏం చేసినా మనం భరించాలి. వాట్ ఏ నాన్ సెన్స్ కానండి. నేను అడుగుతున్న, ఓటీఎస్ పెట్టడానికి మీకు ఎవరిచ్చాడు ఈ పర్మిషన్? నీకేంటి అర్హత? ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చాం, ఇండ్లు కట్టాం, వాళ్ళు కట్టుకున్నారు. ఇది నా ఇల్లు, నా సొంతం అని వాళ్ళు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి నీ ఇంటికి పట్టా లేదు అని నువ్వు చెప్తున్నావు, లేకుంటే నీ ఇంటికి నీకు రైట్ లేదని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చావా? నీకు సంబంధం ఉందా? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారండి? ఎవరన్నా ఈ మాట మాట్లాడగలిగారా? అందరూ కూడా ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టారా? ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినా. ఈయన ప్రత్యేకత ఏంటి? ఒకవేళ మాట్లాడితే కేసులు పెడతాడంట. పెట్టు, ఏం పెడతా పెట్టు, చూస్తాను నేను. అంటే నీ ఉద్దేశం ఇది మంచి స్కీమ్ అంట, ప్రజలు స్వాగతిస్తున్నారంట. ఒకటి రెండు ఉన్నా నా దగ్గర చూపిద్దాం అనుకున్నా కానీ ఒక అతను మాట్లాడుతున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, కాపురం ఉన్నాను, నా పెళ్ళాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారేంటి? ఎవరు అమాయకులండి? ఒక ఆవిడ కడుపు కాలిపోయి గుండె కొట్టుకుంటా ఉంది. ఏంటి నా కర్మ? ఏంటి 10,000 20,000 ఎక్కడ తేవాలి నేను? ఎక్కడుంది నా దగ్గర డబ్బులు? కరోనా వచ్చింది, సత్యం, తినడానికి తిండి లేదు, ధరలు పెరిగిపోయినాయి, ఎక్కడ నా దగ్గర డబ్బులు లేదు. మళ్ళా 10,000 కట్టకపోతే బెదిరిస్తారా? 20,000 కట్టమంటారా? ఎక్కడ తెస్తామని చెప్పి ఆవేదన, ఆవేశం, కోపం, కక్ష ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళపైన నువ్వు కేసులు పెడతావా? వాళ్ళ తరపున పోరాడే వాళ్ళపైన కేసులు పెడతావా నువ్వు?
ఏమనుకుంటున్నారు? మీకు మీ యొక్క అహంకారానికి పరాకాష్ఠ ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అహంకారం. మీ ఇష్ట ప్రకారం మీరు అనుకుంటున్న ఏమైనా చేస్తాం జరుగుతుంది, జరగదు. పేదవాళ్ళందరూ కానీ తిరుగుబాటు చేస్తే ఇప్పటికే మీరు ఎక్కడ కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితికి వచ్చారు. సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులు పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఇంకా ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నా. మీకు రైటే లేదు. అందుకే చెప్పాను, నేను ఒక మాట చెప్పాను, ఎవ్వరు కూడా మీరు సరెండర్ కావద్దండి, భయపడద్దండి, ధైర్యంగా ఉండండి, వీరోచితంగా ముందుకెళ్ళండి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే 1 నెల లోపల అందరికీ శాశ్వతంగా మీకు ఏదన్నా ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళా చేస్తారనుకుంటే పట్టా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది నీ ఇల్లు, నీ సొంతం. వేరే వాళ్ళు ఎవరు అడగడానికి హక్కే లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. వేరియస్ ప్రభుత్వాలు మీకు ఇచ్చినటువంటి ఒక నివాసయోగ్యమైన ఒక ఇల్లు కోసం ఇచ్చారు. దాంట్లో మీరు నివాసం ఉన్నారు. అది చేయడానికి వీల్లేదని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ప్రజలకు భరోసా ఇస్తున్నా. మీరు నిలబడండి. తెలుగుదేశం పార్టీ కూడా మీకు అండగా ఉంటాం. ఒక దృఢ సంకల్పంతో పోరాడదాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి తెప్పించే వరకు మనం అందరం కూడా పోరాడి మన హక్కును సాధించుకుందాం. ఇదేది వీళ్ళు ఇచ్చే దయాదాక్షిణాలు కాదు. ఈ ముఖ్యమంత్రి లేకుంటే ఈ ప్రభుత్వం యొక్క దయాదాక్షిణాలు ఎవరికి అవసరం లేదు. వాలంటరీగా వస్తున్నారంట. వాలంటరీగా వస్తే ఎందుకంటే బెదిరిస్తారు? నోటీసులు ఎందుకు ఇచ్చారండి? పెన్షన్లు ఎందుకు ఆపేశారు? కేసులు ఎందుకు పెడతామని మాట్లాడుతున్నారు? చెప్పండి మీరు బయస్ పబ్లిక్లో. ఎవ్రీడే మీరు వెళ్ళండి, మేము వెళ్తాం, చెప్దాం, అందరిని లబ్ధిదారు రమ్మందాం, చెప్పి మీకు హక్కు ఉందా లేదా మీరు అక్కడ చెప్పండి, ఆ మీటింగ్లు చెప్పండి. అంతేగాని ఇష్టానుసారంగా ఉన్మాదంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా బాధాకరం. అంటే చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 3 టాయిలెట్స్ కట్టే డబ్బులు కూడా లేవని, గ్రీస్ వేయడానికి కూడా డబ్బులు లేవని. అక్కడి నుంచి అందరికి అప్పులు పెట్టి బలవంతపు వసూళ్ళు ఎక్కడికక్కడ చేయడం. యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ ఏంటంటే ఆ వీసీని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఏంటంటే ఆ వీసీ ఏం పోయింది? ఆ పదవి రాజీనామా చేసి ఇంటికి ఉండొచ్చు. దానికంటే నన్ను చాలా మానసికంగా వేధించారు, నేను ఏం చేయలేకపోయాను, ఐఎమ్ హెల్ప్లెస్ అని ఒక అకాడమిషియన్ కళ్ళ నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తే అదే ఆ ప్రభుత్వం. ఇది ఎంత చెత్త పరిపాలన అండి, పనికి మాలిన పరిపాలన. వీళ్ళు ఏమనాలి నాకు అర్థం కాలేదు. ఎవడన్నా వైస్ ఛాన్సలర్గా ఉండాలంటే అకాడమిషియన్ వస్తారండి? ఆ వీసీ చరిత్రలో మిగిలిపోతాడు అసమర్థతో. జీవితాంతం ఆయన మనసు ఆయన వేధిస్తుంది తప్పు చేశారని. పైసా పైసా కూడబెట్టుకున్నారండి వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎంప్లాయీస్, ఆ కొండే పిల్లలు. వాళ్ళు ఫీజులు కట్టి వాళ్ళు సంపాదించుకొని ఒక యూనివర్సిటీకి 450 కోట్ల రూపాయలు కార్పస్ డెవలప్ చేసుకుంటే దానిపైన మీ కళ్ళు పడతాయా? అవమానించి ఆ డబ్బులు లాక్కుంటారా? పేద మహిళలు రూపాయి పొదుపు చేసుకుని 60 సంవత్సరాల తర్వాత ఒక పెన్షన్ కోసరం, చనిపోతే మట్టి ఖర్చుల కోసరం ఈ ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ పెట్టుకుంటే దాన్ని మీరు డ్రా చేసుకుంటారా? అభయహస్తం దాన్ని మీరు డ్రా చేసుకుంటారా? ఏంటి మీ అహంభావం? ఏ ప్రభుత్వం అయినా ఈ సాహసాలు చేశాయా? ఏ ప్రభుత్వం అయినా ఈ మరి దోచుకున్నారా? పేదవాళ్ళ డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి. వాళ్ళ రూపాయి అండి, ఎవ్రీడే 1 రూపీ. ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి ఎంత ఆవేదన, బాధ. దీనికి చెప్పండి సమాధానం ముఖ్యమంత్రి. సజ్జల అతను సాక్షి గుమస్తా, యు ఆన్సర్ దిస్. ఆ అమ్మాయి బాధ చూడండి. నా వయసులో ఉన్నప్పుడు వైఎస్ సాగరెడ్డి ఇచ్చారు నాకు అప్పు 40,000 లోన్. అప్పుడు కట్టమంటే రూపాయి కడుతుంది. గడుపుడు ఎక్కడి నుంచి కష్టపడి కట్టాం. నన్ను ముసిలి దాన్ని గోల్కూడదు అక్కడ అమ్మఒడి 2,200 ఇస్తున్నారు. పింఛని 2,250 రూపాయలు. సొట్లు కొనుక్కోవాలి, అగ్గిపెట్టలు కొనుక్కోవాలి. సొట్లు ఆపోతుంటే కాదు మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాం అండి. మమ్మల్ని చంపేస్తే ప్రభుత్వం ఏ బాధ లేకుండా ఎక్కడి నుంచి
తెచ్చి కట్టమండి ఈ బాధ మాకు అరవకిలా పత్రం మీరన్నా చంపేయండి ఆ వైఎస్ జగన్ రెడ్డి అన్నా చచ్చిపోయినాడు చంపేమానండి జగన్నా చంపేమానండి ఎందుకు ఈ బాధలు మాకు ఎందుకు మాకు ఈ బాధలు ఎందుకు ఇదేంటి కడాన రాజశేఖర్ చనిపోయిన రాజశేఖర్ని కూడా రమ్మంటుంది తీసుకుపోవడానికి నన్ను చంపేయమని. అలాంటివన్నీ చూస్తే బాధ ఏదండి మనకు మానవత్వం ఉండే వాళ్ళకందరికీ. దాన్ని సమర్థిస్తారా సిగ్గు లేకుండా మీరు? అలాంటివి ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈ ప్రభుత్వంకు బొత్తిగా విశ్వసనీయత లేదు. ఏది కూడా చెప్పిన దానిపైన మాట నిలబడరు. ఎప్పటికప్పుడు యూటర్న్ అండ్ ఆల్సో ఒకప్పుడు చెప్పే మడమ తెప్పం అని అనునిత్యం మడమ తెప్పడం. అదే మాదిరిగా ఆ రోజు మీరు చూస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తామని ఈరోజు మెడలు దించేసి కాళ్ళు పట్టుకోవడం. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీరు ఏమి చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, మీకు ఓట్లేస్తారని. ఆవిడ అంటా ఉంది నేను బతకలేను, నా వల్ల కాదు అంటే ఒక టెన్షను, బ్రతుకు మీద ఆశపోయింది. ఎందుకు ఆశపోయింది? ఈ హెరాస్మెంట్. ఇంటికి 10 సార్లు వెళుతున్నారు ఈ వాలంటీర్లంతా, కట్టకపోతే ఇది చేస్తారు. ఇప్పుడు బలవంతపు అప్పులు కూడా ఇప్పిస్తున్నారు కాల్ మనీ. ఆ కాల్ మనీ ఏంటి? డాక్రా సంఘాలు ఇస్తారంట, వీళ్ళు తీసుకోవాలా, వాళ్ళకు వడ్డీ 18%తో కట్టాలా. ఊరికే ఇవ్వరు కదా వాళ్ళు. ఆ డబ్బులు కూడా ఉంటుందో లేదో వేరే విషయం. ఇప్పుడు కాల్ మనీ స్టైల్కి వచ్చేసారు. పేదవాళ్ళపైన కాల్ మనీ ఉపయోగిస్తున్నారు. ఏమవ్వాలి వాళ్ళండి? వాళ్ళ ఆదాయం ఏముంది? ముసలిళ్ళకి ఆదాయం ఏముందండి? వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే పింఛను 3,000 ఇస్తున్నారు, మోసం చేశారు. ఆ 3,000 వస్తే ఉపయోగపడేది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇద్దరికీ ఇబ్బందులు. ఇప్పుడు మీరు దానిపైన 10,000, 15,000, 20,000 వసూలు చేస్తారు బలవంతంగా. రేపు 18% వడ్డీ కడతారా, అసలు కడతారా? వాళ్ళ ఆదాయం ఎక్కడుంది? అందుకే వాళ్ళ బాధ అంతా ఏంటంటే మేము చనిపోతే ఏ బాధ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు, వీళ్ళ వేధింపులు తట్టుకోలేక. ఇలాంటి ఒక్కరే కాదు, అన్ని వర్గాల్లో ఒక నిస్సహాయత, ఒక బాధ, ఆవేదన, బతుకు పైన హోప్ లేకుండా పోయింది. ఇంకా రాబోయే రోజుల్లో మేమేమీ చేయలేము, నిస్సహాయం. జైలు కన్నా పోవాలా, కోర్టు చుట్టూ తిరగాల, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, లేకుంటే వీళ్ళు తిట్టే తిట్లన్న పడాలా, దానికంటే చనిపోవడమే మంచిదనే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఎంత మానసిక క్షోభ అంటే అంత మానసిక క్షోభ పెట్టిన మీకు కూడా మంచిది కాదు. ఆ